నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. గత 8 నెలల్లో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే ₹1,80,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన పేదలకు అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున దాదాపు 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తూ ఒక పక్కన పేదవాడు అవసరమైనప్పుడు దొరకనటువంటి ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే వారు నిరస్థాయిలుగా ఆర్థికంగా చితికిపోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 8 నెలల నుంచి దాదాపు ₹1,85,00,000 ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పేదవారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసం అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. రామన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కేవలం రాజధాని అమరావతిపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెడితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ది చెందుతాయని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీల అమలుపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడి రైతులకు అండగా నిలవాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. ఒక్క పారిశ్రామిక రంగంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సుబ్రహ్మణ్యం, పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో అభివృద్ధిని ఎట్లా ముందుకు తీసుకువెళ్దాం, మనం ఏ అభివృద్ధి ఏ పరిశ్రమ ఏ ప్రాంతంలో వస్తే బాగుంటుంది, ఏది పని ముందు చేయాలి, దేనికి ముందు పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత ఏంటి, లాస్ట్లో ఏంటి అనేటటువంటి ఒక జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రాధాన్యతలనిచ్చి ఖర్చు పెట్టి ప్రజలకి మేలు జరిగేటట్టుగా, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటట్టుగా, వాళ్ళకి ఆదాయాలు పెరిగేటట్టుగా, కొనుగోలు శక్తి పెరిగేటట్టుగా, దానితో పాటు రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధి సాధించే దిశగా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల పైగా జనాభా ఉండి భారతదేశంలో అక్షరాస్యతలో అట్టడుగున 3వ స్థానంలో ఉంది. అంటే మనకున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 35 ఉంటే అందులో 32వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తలసరి ఆదాయం తీసుకుంటే దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా కొనసాగుతుంది. ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు అప్పులకి చెల్లించడానికి, ముఖ్యంగా వడ్డీలు చెల్లించడానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం పెద్ద ఎత్తున విధ్వంసానికి గురై అభివృద్ధికి నోచుకోకుండా బాగా వెనుకబడిన రాష్ట్రంగా మారిన పరిస్థితి. అమర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఘన నివాళులర్పించారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో ప్రతి ఒక్క పౌరుడు భారత్కు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, టీడీపీ నేతలు ఇర్రి సాయి, శ్రీను నాయక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాణాలకి తెగించి మన సైన్యంతో పాటు పోరాడుతున్నారు. వారందరికీ ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని అన్ని ప్రసాదించాలని చెప్పి వారందరితో తోడు భారతదేశంలో తీసుకున్న ఏ నిర్ణయానికైనా ప్రతి ఒక్క పౌరులు కట్టుబడి ఉంటామని చెప్పి ఇటువంటి చర్యల్ని ఖండించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ కుటుంబాలకి అతనికి సంఘీభావం తెలుస్తూ వాళ్ళ కుటుంబాలని గవర్నమెంట్ పరంగా బాబు గారు ఆదుకుంటానని హామీ ఇచ్చున్నారు. కాబట్టి మేము కూడా మా వంతుగా మేమందరం అతనికి సంఘీభావం తెలియజేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అతని కుటుంబానికి అతనికి మేలు జరగాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని సంగడిగుంట్లోని దాసాంజనేయ స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత సైన్యం ఆపరేషన్ సింధూరా పేరుతో
9 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేసిందని మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ తెలిపారు. అయినా బుద్ధిరాని పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణిలో దాడులు చేస్తుందని, మన భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుందని అన్నారు. మన సైనికులు అఖండ విజయం సాధించాలని దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల మాధవరావు, సాధు రామకృష్ణ, లక్ష్మీకుమారి, సాధు సాయి, ఆనంద్, సులోచన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ ఉగ్రవాదులు చేసిన చర్యకు ప్రతిచర్యగా మొన్న 7వ తారీఖున తెల్లవారుజామున 1:05 సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని మన ఆరాధ్య దైవము భారతదేశ దైవం అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా 9 తీవ్రవాద స్థావరాలు, ఒక 5 POKలో, ఒక 5 పాకిస్తాన్ భూభాగంలో మొత్తం 9 కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్కి బుద్ధి జ్ఞానం లేకుండా ఉగ్రవాదులుగా మేము సహకరిస్తాం, సపోర్ట్ చేస్తామని వాళ్ళ అంత్యక్రియలు కూడా హాజరవడం జరిగింది అధికార లాంఛనాలతో. ఇదే చెప్తున్నాం పాకిస్తాన్కి, మీరు ఇంతటితో ఆగితే బాగుంటుంది, లేదంటే చర్యకు ప్రతిచర్య తీర్చుకోవడం జరుగుతుంది భారతదేశం తరపున. ఖబర్దార్ పాకిస్తాన్. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాసరావు తోటలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో వీరమరణం పొందిన మురళీనాయక్ భారతీయుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మురళీనాయక్ను కన్న తల్లిదండ్రుల ధన్యులని కొనియాడారు. వారికి భారత ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు. ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు అడ్డాగా ఉన్నటువంటి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ ఉగ్రముఖులని ఏరిపారేసే క్రమంలో అమరుడైనటువంటి భరతమాత కన్నబిడ్డ, తెలుగు తల్లి ముద్దుబిడ్డ మురళీనాయక్ గారికి కన్నీటితో అశ్రునివాళులు అర్పిస్తూ ఉన్నాం. మురళీనాయక్ గారి జీవితం ధన్యమైపోయింది. 140 కోట్ల మంది భారతీయుల్ని కాపాడేందుకు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేసిన మురళీనాయక్ త్యాగాన్ని ప్రతి భారతీయుడు తన గుండెల్లో ఉంచుకుంటాడు. మురళీనాయక్ ప్రాణత్యాగం ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతూ ఉంది. మురళీనాయక్ నాయుడి మహానుభావుని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు జన్మ ధనమని చెప్పి భావిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా మే 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, సిఐటియు నేతలు మాట్లాడారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎన్నోసార్లు ధర్నాలు చేసినా ఏ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టేనా లేదని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక, ఉద్యోగుల సమస్యల సాధన కోసం మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నటువంటి విషయం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తీసుకురావడం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళాం, అనేక సమ్మెలు చేశాం. అయితే పాలకపక్షం ఏమాత్రం కూడా దీన్ని పట్టించుకోకుండా ఈ 4 కార్మిక కోడ్లను అమలు జరపడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 20వ తేదీ నాడు ఈ సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక కోడ్లని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా పని గంటలు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేసి ఆ విధానం మీద పనిచేసే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, అట్లాగే మిగతా విద్యా, వైద్య రంగాల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యువతను భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించేందుకు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలో పోటీ పరీక్షలు నిర్వహించారు.
బ్రాడీపేటలోని ఎల్ఎం స్కూల్ ఆవరణలో జరిగిన ఏసీఎఫ్ పోటీ పరీక్షల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ స్వరూపారాణి, సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ రచన పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు గత 3 సంవత్సరాలుగా ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపరిచిన మొదటి విజేతకు ₹1,00,000, రెండవ విజేతకు ₹75,000, మూడవ విజేతకు ₹50,000 ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా 4 నుంచి 10 వరకు మంచి మార్కులు వచ్చిన వారికి 25,000 చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, డిపిఆర్సీ ఫౌండర్ దేవాకుమార్, భగత్ సింగ్, ధర్మారెడ్డి, బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడు. 10వ తరగతిలో పాస్ అయితే పెన్ ఇవ్వటానికి వచ్చిన సర్పంచ్ ఆయన కులంతో ఇవ్వలేకపోయాడు. బరోడా మహారాజు కొలువులో ఉంటే గుమస్తా ఫైల్ ఇసిరగొట్టాడు కులం వల్ల. బొంబాయి యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేయడానికి వస్తే క్లాసులో ఉన్న పిల్లగాళ్ళు ఎవరు కూడా క్లాసు వినటానికి రాలేదు కులం వల్ల. బొంబాయి హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేస్తుంటే మెట్ల మీద నుంచి తోసి కింద పడేశారు మనవాదులు కులం వల్ల. అలాంటి జుగుత్సాకరమైన కులం ఈ మనకు అవసరమా? కాబట్టి కులం పురాతుల మీద ఏ జాతిని, నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ ఘంటాపదంగా చెప్పాడు. భారత రాజ్యాంగం పట్ల అవగాహన కోసం భారత రాజ్యాంగాన్ని యువకుల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అనాలిసిస్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరుతో ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేలాది మంది యువకులు ఈ భారత రాజ్యాంగం పరీక్షని రాస్తున్నారు. ఈ పరీక్ష రాయడానికి వచ్చినటువంటి యువకులకు, విద్యార్థులకి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని సమాజానికి పట్టించడం, భారత రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారానే సమాజం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది అనేది మేము నమ్ముతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.